దేవుని నామానికి ప్రైజ్రా. అవ్వను ఆదామును ఇద్దరినే సృష్టించాడు దేవుడు ఈ లోకంలో. వాళ్ళిద్దరిని సృష్టించి ఒక తోట అప్పచెప్పి ఇలాంటి చెట్టు ఒక పండు, ఆ ఒక్క పండు తినొద్దని యెహోవా దేవుడు, అంటే మనకు భూమి మీదకి పంపించిన యేసయ్యను పంపించి రక్తం కాల్చిన ఆయన తండ్రి చెప్తాడు. అవ్వ ఆదాము తయారు చేసి, అవ్వను ఆదాము ఇద్దరిని తయారు చేస్తాడు. ఆదాము పక్కడ ఎముకలో గుండా అవ్వను తయారు చేసి ఈ లోకానికి వాళ్ళిద్దరిని ఫస్ట్ సారి చేసింది వాళ్ళిద్దరిని ఈ భూమి మీద. వాళ్ళని చేసి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి కానీ ఈ చెట్టుకు ఉన్న పండు మాత్రం తినొద్దని అవ్వకు ఆదాముకి ఇద్దరు చెప్తాడు. దేవుడు చెప్తాడు. చెప్పి అయిపోతే ఈ ఒక్క పండు ఎందుకు తినొద్దు అన్నాడు అని చెప్పి సైతాన్ ఎంటర్ అవుతుంది. ఎమ్మటే సైతాన్, మనకు తెలిసిందే కదా, సైతాన్ ఆడున్నా కూడా మంచోని నువ్వు అంత తొందర వదిలిపెట్టవు. అయినా దేవుడు కూడా తెలుసు సైతాన్ని పంపిస్తే సైతాన్ ఖచ్చితంగా వస్తుందని, కానీ బిడ్డల్ని పరీక్షించడానికే సైతాన్ని పంపిస్తాడు. దేవుడు కూడా పోయి పరీక్షించుకొని నా బిడ్డలు పడిపోరని. కానీ తండ్రికి కూడా తెలుసు మన పట్టుదల ఎంతవరకు, మన సత్తా ఎంతవరకు అన్నది సైతాన్ చూడాలి. చూస్తే ఆ ఒక్క పండు అంటది, ఈ పండు ఎందుకు తినొద్దని నాకు తెలుసా, నిన్ను దేవుడు అంటే దేనికి అంటది. అవ్వా ఈ పండు తింటే మీరు దేవుడి కన్నా గొప్పోళ్ళు అవుతారన్న. దేవుడి కన్నా గొప్పోళ్ళు అందుకేమో తినొద్దు అన్నాడు. అవునవ్వా అంటే ఆదాము ఆడున్నదో చూస్తుంది. అంతలేక ఎవరికి నా పండు తీసుకుంటుంది. అవ్వ తీసుకొని అవ్వ తిని కొంత ఆదాము కొంత ఇస్తుంది. ఆదాము కూడా తింటాడు. ఆదాము కూడా తిని తండ్రి ఊరుకుంటాడు. ఆ తండ్రి పిలుస్తాడు, ఆదామా అనే లోపల అవ్వ కూడా వస్తుంది. వచ్చి చుట్టూ చూసుకొని చిన్నపిల్లల్లాగా మనస్తత్వంతో పుట్టించిన తండ్రి ఆకులు కట్టుకుంటారు. ఈ చుక్కు ఏర్పడుతుంది. ఇంకా ఆకులు అవి కట్టించుకొని దేవా అంటున్నాడు అని ఆదాము అవ్వ అంటే చెప్పిన మాట ఇన్లా. ఫస్ట్ అవ్వ చేసిన పని ఏంటంటే ఇదే. అవ్వ ఆదాంతో మన సృష్టి, మన జనరేషన్ మొత్తము ఎంటర్ అయిపోయింది. వాళ్ళ కానుంచే మన సృష్టి అంతా ఎంటర్ అయిపోయింది. వాళ్ళు తప్పు చేయబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడు, ఇక మీరు ఈ భూమిని నా మాట వినలేదు కాబట్టి ఈ భూమిని దున్నుకుంటూ చెమట కార్చి దీనికి వచ్చే పంటను తిని బ్రతకండి అని దేవుడు మనకు చెప్తాడు.